హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అరుణ తెలుగు రుచులు. టుడే రెసిపీ వచ్చేసి చికెను ములక్కాయ కర్రీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ చికెను ములక్కాయ తయారు చేసుకునే విధానం చూద్దాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి కడాయి హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత 2 చిన్న సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగాలు, గసాలు, కొబ్బరి మొత్తం కలిపి పేస్ట్లా చేసుకుని ఈ పేస్ట్ అంతా వేసేసి చక్కగా వేగిపోవాలండి. ఇవి ఆయిల్లో బాగా వేగిపోయిన తర్వాత కట్ చేసుకున్న ములక్కాయలు కూడా వేసేసుకోవాలి. ములక్కాయలు కూడా లైట్గా మగ్గితే బాగుంటుందండి. ఫైనల్గా వచ్చేసి టమాటా వేసేసుకోవాలి. టమాటా త్వరగా మగ్గిపోతుంది కనుక నేను లాస్ట్లో వేసేసాను. ఒకసారి అంతా కలిపేసేసుకుని కొద్దిగా ఫ్రై అయింది అనుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసుకున్న చికెన్ వేసేసుకోవాలండి. 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ చికెన్ అంతా వేసేసాను. కొంచెం మసాలా అంతా ఈ చికెన్కి పట్టే విధంగా ఒకసారి కలిపేసేసుకోవాలి. మన రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసుకుని ఒకసారి అంతా కలిపేసేసి మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు ఉడికిపోయిన తర్వాత మూత తీసి ఇలా చికెన్లోనే వాటర్ అంతా బయటకు వస్తున్న టైంలో కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసేసుకుని మరలా మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిపోతుంది కదా, కొంచెం బాండి ఇరుగ్గా ఉండటం వల్ల నేను పదే పదే కలుపుతూ ఉన్నాను, అడుగంటిద్దేమోనని. కొంచెం మీరు విశాలంగా ఉన్నటువంటి బాండీలో పెట్టేసుకుంటే కర్రీ బాగుంటుంది. కొద్దిగా కారం కూడా వేసేసుకోవాలి. 3 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. మీరు ఎంత స్పైసీ అయితే తినడానికి ఇష్టపడతారో ఆ విధంగా మీరు కారం వేసేసుకోవచ్చండి. ఇలా కారం వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసేసుకుని మనకి గ్రేవీకి సరిపోయినన్ని వాటర్ కూడా పోసేసుకోవాలి. వాటర్ పోసేసుకున్న తర్వాత మూత పెట్టేసేసుకుని ఒక 10-15 నిమిషాలు ఉడికించేసుకోవాలండి. ఉడికించేసి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. గ్రేవీ అంతా దగ్గర పడేంత బట్టి ఉడికించుకుంటూ ఉండాలి. చూసారుగా, ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత మనం ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలండి. నా దగ్గర అయితే కొత్తిమీర అవైలబుల్గా లేదు, నేను వేయలేదు, మీరు వేసేసుకోండి. ఈ విధంగా చిక్కగా గ్రేవీ వచ్చేసినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. చాలా సింపుల్గా ఈ ములక్కాయ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.